నమస్తే అమ్మా. చెప్పండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గారేనండి. ఎందుకు మరలా జగన్ గారు కావాలనుకుంటున్నారు? ఎందుకంటే మళ్ళీ అతనే రావాలని మాకు ఆశ అనమాట. ఆ పదాలు అలా ఉంటాయి అతను వస్తే, కానీ చంద్రబాబు నాయుడు వస్తే అలా ఉండవు. అంటే పథకాల సంక్షేమ పరంగా జగన్ గారు ఏం మేలు చేశారమ్మా మీకు? మాకు అన్నీ బాగానే ఇచ్చారు. అమ్మఒడి, రైతు భరోసా, తర్వాత ఆటో వాళ్ళకి, తర్వాత 45 సంవత్సరాల డబ్బులు, రైతు భరోసా, రుణమాఫీలు అన్నీ ఇచ్చారు. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చేసే కదమ్మా. ఇంతకు ముందు అలా ఇవ్వలేదండి. అంటే అందరికీ డ్వాక్రా 20,000 2 టిప్పుల కింద వేసారంటే ప్రతి ఒక్కరికి అంతే. అవే పట్టుకుని నిలబడుతున్నారు కదా అప్ప. ఈ సంవత్సరం వేసిన మట్టుకి ఎవరు మాట్లాడట్లేదు. జగన్ గారు చేశారు. మాకైతే అభివృద్ధి పరంగా ఏమేమి చేశారమ్మా? అంటే ఇల్లు కట్టించడం కానీ, సచివాలయం కట్టించడం ఏం జరిగాయా? అన్నీ చేశారు. అన్నీ మంచి పనులే చేశాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి వస్తుంటారు, ఇటేమో జగన్ గారు కలిసి వస్తుంటారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు ముగ్గురు వచ్చినా సరే ఇతను గెలిపించలేరండి. ఇతనే గెలుస్తారు. అది ఎందుకని అంత అంటే ఇప్పుడు సభలు పెడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మేమంతా సిద్ధం సభలు అని చూస్తున్నారా మీరు? స్కూల్ పిల్లలు కూడా ఇంతకు ముందు కంటే స్కూల్లో కూడా వంటలు కూడా చాలా బాగున్నాయి. ఇంతకు ముందు బాగుండి కాదు. సిద్ధం సభలు పెడుతుంటారు కదా, సక్సెస్ అవుతున్నాయి కదా బాగానా? ఎందుకు అంత జనం వస్తున్నారు జగన్ గారి సభకి? అంటే పథకాలన్నీ చేశారు, అన్న పథకాలన్నీ నెరవేర్చారు. అందువల్ల జగన్ గారే రావాలని అందరి కోరిక అంతే. మరి మీ ఊర్లో సిద్ధం సభ పెడితే వెళ్తారా మీ నర్సీపట్నాన్ని? వెళ్తాం. ఓకే అమ్మ. మరి మీ ఓటు? జగనానికే. ఓకే అమ్మ.